अस्सलाम वालेकुम दोस्तों। आज हम आपको कोल्लूर फेज़ 2 केसीआर नगर के बारे में कुछ खास अपडेट देने जा रहे हैं। आप लोग वीडियो पूरा एंड तक देखिए और आप लोग की भी इस वीडियो के बारे में राय है तो आप लोग हमें कमेंट बॉक्स में ज़रूर बताइए। जैसे कि आपको पता है कोल्लूर फेज़ 2 में जहां पर मलगियों का ऑक्शन होने वाला था, लेकिन वहां के जो बेनिफिशियरीज है वो लोग कई दिनों से रोडों पर आकर प्रोटेस्ट कर रहे हैं और वो लोग का कहना है कि वो मलगियों को बाहर वालों को देने की ज़रूरत नहीं है, क्योंकि वहाँ के बेनिफिशियरीज को देना चाहिए। वो लोग किस तरह से अपनी ज़िंदगी गुजार सके, वो लोग का ये सवाल उठ रहा है कि हमें दिया जाएगा तो हम यहाँ पर कारोबार कर कर जी सकते हैं, क्योंकि वहाँ पर कोई कारोबार के लिए जगह नहीं है और कोई मार्केट नहीं है। तो इसीलिए वहाँ की आवाम पूरी मिलकर सड़कों पर उतरकर प्रोटेस्ट कर रही है और तेलंगाना हुकूमत से अपील कर रही है कि वहाँ के मलगियों का ऑक्शन जब होगा तो सिर्फ वहाँ के बेनिफिशियरीज को देना चाहिए। बाहर के लोगों को वहाँ के लोग डिमांड कर रहे हैं कि वो लोग अंदर आने नहीं देंगे। क्या ये सही है या गलत है? आप लोग की राय आप लोग हमें कमेंट बॉक्स में ज़रूर बताइए और आगे आप लोग सुन सकते हैं वहाँ के बेनिफिशियरीज का इस बारे में क्या कहना है। वीडियो पसंद आई है तो लाइक करिए, शेयर करिए और हमारे चैनल को सब्सक्राइब भी करिए ताकि हम आपको 2 BHK रिलेटेड हर अपडेट आप तक पहुँचा सके। अमीर लोगों को नहीं देना है, यहाँ पे वेलम पाटा भी गरीब को देना, अमीर को नहीं देना। यहाँ पे बाहर से कोई भी नहीं आना है। ये अंदर कोई बेनिफिशियर है उसको शामिल करना, ये हमारा डिमांड है। రేపందరూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఆక్షన్ గురించే కాదండి, మనకు లిఫ్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఏఎంసీ కూడా అయిపోయింది. గవర్నమెంట్ 1 ఇయర్ కూడా మనకు కాలే, కానీ ఆ ఏఎంసీ కట్టారు. ఇప్పుడు ఆ ఏఎంసీ కట్టుకోవాలంటే ఒక్కొక్క బ్లాక్ నుంచి 1,70,000 2 లక్షలు కట్టలేకపోతున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ బిల్లు కూడా కామన్ బిల్లు వచ్చేసి మొత్తం కేసీఆర్కి సంబంధించిన బిల్లు 2 కోట్ల చిల్లర వచ్చిందండి. ఈ 2 కోట్ల చిల్లరను ప్రతి బ్లాక్ డివైడ్ చేస్తే ఒక్కొక్క బ్లాకు 1,00,000 2 లక్షలు పడుతుంది. ఈ లిఫ్టుది కానీ ఈ కరెంటు బిల్లుది కానీ ఇది చాలా మన మీద అధిక భారం చూపిస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ ఈ 3 పాయింట్లు కూడా మన గవర్నమెంట్కు విన్నవించుకోవాలండి. ఒకటి, ఈ షాపింగ్ ఏవైతే ఉందో ఆప్షన్ అది మాకే ఇవ్వాలి, ప్లస్ లిఫ్ట్ ఏమ్స్ అయితే ఉందో అది ఇంకో 1 ఇయర్ పెంచాలి గవర్నమెంటే, ప్లస్ వాటర్ బిల్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంటే కట్టాలి. ఈ 3 పాయింట్ల మీద కూడా మనం రేపు ఖచ్చితంగా గవర్నమెంట్కు మన యొక్క సమస్యలు అనేది విన్నవించుకోవాలని కోరుతున్నానండి. దీనికి అందరూ కూడా బయలుదేరి రావాలని నేను కోరుతున్నాను. 12-117 బ్లాక్ అడ్మిన్స్కు, ప్రెసిడెంట్స్కు, అలాగే జిఎస్కు, అలాగే కొల్లూరు ఇల్లు పొందిన ప్రతి లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. సబ్కు అదో భయ్య, నేను మీ పార్లమెంట్ రమేష్ గారితో మాట్లాడుతున్నాను. మనం నిన్న మొన్న గ్రూప్లో అనేది వాయిస్ రైజ్ చేసినాం. ఆ ఆక్షన్ ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో అది ఆపాలనేసి, దానికి లీగల్గా ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో ఆ ప్రయత్నాలు మనం అంతా చేస్తున్నాము. ఈరోజు కూడా మనం భరతన్న సాయం తీసుకొని మున్సిపల్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం కూడా ఇచ్చాము. ఒకవేళ గవర్నమెంట్ నుంచి కూడా మనకు మీ యొక్క వినతి పత్రాలు మేము విని దాన్ని మీకు అనుగుణంగా దాన్ని మీకే వచ్చేటట్టు చేస్తామని లీగల్గా మనకి ఏదైనా నోటీసులు వస్తే ఓకే అన్న. కానీ ఒకవేళ మన వినతి పత్రాలు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈ యాక్షన్ ఇలాగే కొనసాగిస్తే మాత్రం మనంతరం మనమే ముందరకు వచ్చి కష్టపడి మన షాపులు మనమే పొందేటట్టు మనం ఇక్కడ శాంతియుతంగా ఒక ధర్నా చేసి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు ఎంతో టైం లేదన్నా, రేపు ఫేజ్ 1లో జరగబోతుంది ఆక్షన్. ఫేజ్ 1లో జరిగిన వెంటనే ఫేజ్ 2లో జరగబోతుంది. ఈ ఆక్షన్ మనం ఆపాలంటే ఫేజ్ 1లోనే ఆపాలి. ఫేజ్ 1లో ఒకవేళ మనం ఆపకపోతే ఫేజ్ 2 కూడా మనం ఆపలేము. ఏం చేయాలన్నా మనం ఈ 2 రోజుల్లో చేయాలి. దయచేసి అందరూ కూడా ఆలోచించి, ఇది మన ఫ్యూచర్కి సంబంధించిన విషయం. ఈ ఆక్షన్ మనం ఆపకపోతే 5 సంవత్సరాలు మనం బాధపడాల్సి వస్తుందన్న. అది జరిగేది మనకు చాలా నష్టభరితంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తీసుకొని మీ బ్లాక్లలో, మీ సెక్టర్ గ్రూప్లలో పెట్టి, మీ సెక్టర్ ప్రెసిడెంట్లు, మీ బ్లాక్ ప్రెసిడెంట్లు అందరూ కోరుకొని పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి, ఒకవేళ గవర్నమెంట్ ఆపకపోతే మనమే ఆపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ సహకరించి కోరి ముందరికి రావాలని కోరుతున్నానన్న. ప్లకార్డు ఏవైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేస్తున్నాం. ఒకవేళ గవర్నమెంటే దాన్ని ఆపితే ఓకే, ఆపకపోతే మాత్రం ఆపుకోవాల్సిన. నమస్తే అండి. రేపు మనకు జరగబోయే ఏదైతే ధర్నా ఉందో అది కేవలం షాపింగ్ కాంప్లెక్స్ ఆక్షన్ గురించే కాదండి. మనకు లిఫ్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఎయిమ్స్ కూడా అయిపోయింది గవర్నమెంట్. 1 ఇయర్ కూడా మనకు కాలేదు, కానీ ఆ ఎయిమ్స్ కట్టారు. ఇప్పుడు ఆ ఎయిమ్స్ కట్టుకోవాలంటే ఒక్కొక్క బ్లాక్ నుంచి 1,70,000 2 లక్షలు కట్టలేకపోతున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వాటర్ బిల్లు కూడా కామన్ బిల్లు వచ్చేసి మొత్తం కేసీఆర్కి సంబంధించిన బిల్లు 2 కోట్ల చిల్లర వచ్చిందండి. ఈ 2 కోట్ల చిల్లరను ప్రతి బ్లాక్ డివైడ్ చేస్తే ఒక్కొక్క బ్లాకు 1,00,000 2 లక్షలు పడుతుంది. ఈ లిఫ్టుది కానీ ఈ కరెంటు బిల్లుది కానీ ఇది చాలా మన మీద అధిక భారం చూపిస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ ఈ 3 పాయింట్లు కూడా మన గవర్నమెంట్కు విన్నవించుకోవాలండి. ఒకటి, ఈ షాపింగ్ ఏవైతే ఉందో ఆప్షన్ అది మాకే ఇవ్వాలి, ప్లస్ లిఫ్ట్ ఏమ్స్ అయితే ఉందో అది ఇంకో 1 ఇయర్ పెంచాలి గవర్నమెంటే, ప్లస్ వాటర్ బిల్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంటే కట్టాలి. ఈ 3 పాయింట్ల మీద కూడా మనం రేపు ఖచ్చితంగా గవర్నమెంట్కు మన
సమస్యలు అనేది వినవించుకోవాలని కోరుతున్నానండి. దీనికి అందరూ కూడా బయలుదేరి రావాలని కోరుతున్నానండి.